గేమ్ చేంజర్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అందరి చూపు పుష్ప 2 అలాగే గేమ్ చేంజర్ మీదే ఉంది. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన విడుదలవుతుంటే గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదలవుతుంది. ప్రమోషన్స్లో భాగంగా గేమ్ చేంజర్ టీజర్ తాజాగా విడుదల చేయగా 2 రోజుల్లో 70 మిలియన్స్కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కించగా దిల్ రాజు తన 50వ చిత్రంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్లుగా కియారా అద్వానీ, అంజలి నటించారు. కీలక పాత్రలో శ్రీకాంత్, ఎస్జే సూర్య కనిపించనున్నారు. సముద్రకని, జయరాం కూడా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ టీజర్లో రామ్ చరణ్ 3 గెటప్స్లో కనిపిస్తున్నాడు. ఒకటి సరదాగా అల్లరి చేసే కాలేజ్ స్టూడెంట్ పాత్ర, రెండవది ఐఏఎస్ పాత్ర, మూడో పాత్రలో లుంగీ పంచకట్టులో వ్యవసాయ రైతుగా ప్రజల కోసం నిలబడే లీడర్గా కనిపిస్తున్నాడు. అయితే ఇవి 3 పాత్రలేనా 2 పాత్రలా అనేది కరెక్ట్గా తెలియదు. పంచకట్టులో ఉన్న రామ్ చరణ్ పాత్ర కోసం అత్యంత కీలకమైన పాత్రగా ఈ సినిమాకి హైలైట్గా నిలవబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ పాత్ర పేరు అప్పన్నగా రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఒక సామాజిక సమస్యపై ప్రజల తరపున పోరాడి కార్పొరేట్ వ్యవస్థ రాజకీయ నాయకులకి ఎదురు తిరిగి పోరాటం చేస్తాడట. అయితే ఈ అప్పన్న పాత్ర సినిమా మెయిన్ స్టోరీకి మూల కథగా నిలవడమే కాదు, కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్నగా రామ్ చరణ్కు డిజైన్ చేసిన ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా పోరాట దృశ్యాలు, కథనాన్ని డ్రమటైజ్ చేసిన విధానం పాత్రకు తగ్గట్టుగా రామ్ చరణ్ నటన సినిమాను మరో స్థాయిలోకి తీసుకెళ్తుందని చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన అప్పన్న భారీగా నటించిన అంజలి గిరిజన నృత్య కళాకారిణిగా కనిపిస్తున్నారు. వీరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయట. ఏం చేశాడు వాడు? అప్పన్న పాత్రకు అతను పోరాడుతున్న సమస్యకు కష్టాలు ఏర్పడితే ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చరణ్ రాజకీయ నాయకులకు ఎదురు తిరిగి ఈ సమస్యను పరిష్కరించడమే కాదు, ఐఏఎస్ అనే గవర్నమెంట్ ఆఫీసర్ సమాజంలో ఎలా ఉండాలనే సందేశాన్ని ఈ పాత్ర ద్వారా చూపించబోతున్నారు. అప్పన్న పాత్ర రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రకి ఎలాంటి సంబంధం ఉంది, ఇద్దరు అన్నదమ్ములు అవుతారా లేక తండ్రి కొడుకులా అనే విషయాలను తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తంగా ఈ 2 పాత్రలపైన దర్శకుడు శంకర్ బాగా వర్కౌట్ చేశాడట. షూట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని రామ్ చరణ్ నుంచి అద్భుతమైన అవుట్పుట్ రాబట్టారట. అలాగే ఈ చిత్రంలో అన్ని రకాల శంకర్ స్టైల్స్లో కమర్షియల్ అంశాలతో పాటు గ్రాఫిక్స్ కూడా మరో స్థాయిలో ఉంటాయట. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్ల కలెక్షన్స్తో సంక్రాంతికి రెడీ అవుతోంది.